పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు 1200 వాహనాల్లో భారీ ర్యాలీగా తరలి వెళ్లాయి. జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన ఉద్యోగ హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరుతున్న నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 2023లో ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ను గుర్తు చేసిన ఆయన 2028 ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువత, విద్యార్థులు, మహిళలు, కార్మిక విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. Thank you. దయచేసి మీరందరూ ఎవరి పల్లెల్లో వాళ్ళు ఎక్కాలి. అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సరూర్ నగర్లో యువ సమగ్ర సభకు సంగ్రామ సదస్సును నిర్వహిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్, హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సభకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున యువకులు, కార్మికులు తరలి వస్తూ ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయడానికి మనమందరం తరలి వెళ్ళి సభను విజయవంతం చేసే బాధ్యత మన పైన ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు కార్మికుల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ వారు ఎలక్షన్లో చేసిన వాగ్దానాలన్నీ ఎక్కడెక్కడ పక్కకు పెట్టి వాళ్ళ సొంత స్వార్థాల కోసం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సభ అనేది ప్రియాంక గాంధీ ఎలక్షన్ పీరియడ్లో వచ్చి ఎక్కడ ప్రామిస్ చేసిందో అక్కడనే మళ్ళీ తిరిగి యువ సమగ్ర సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. తప్పకుండా ఈ దెబ్బతోని కాంగ్రెస్ పార్టీ నిద్రలేసి ఉద్యోగాలు కానీ, పిల్లలకు రీఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో యువకులు, కార్మికులు నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున 1,1270 బండ్లు ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నాం. ఇంచుమించు 5,000 మందిని పటాన్చెరు నియోజకవర్గం నుంచి తరలిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ అందరూ ఈ మండల వారీగా, డివిజన్ల వారీగా నాయకుల ఆధ్వర్యంలో దీన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఏ ఒక్కరిగిట రింగ్ రోడ్కి మన పటాన్చెరుకి ఇక్కడికి పటాన్చెరు నుంచి సరాయి నుంచి పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ పక్కముండి మన అక్కడ రింగ్ రోడ్ ORR పైన లైన్ అప్ చేసిన తర్వాత జెండా ఊపుతాం. జెండా ఊపిన తర్వాత
ఇక్కడ ఆదర్శ్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్ వీళ్ళందరూ కలిసి మీ వెంబడి వస్తారు కాబట్టి మీరందరూ దయచేసి అక్కడ వెళ్ళి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీతో మనవి చేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.